శంకర్పల్లి మండలం జన్వాడలో నిర్మించిన ఫామ్ హౌస్ కూల్చివేతపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఈ భవనాన్ని హైడ్రా కూల్చివేస్తుందనే అనుమానంతో ప్రదీప్ రెడ్డి ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. ఈ భవన నిర్మాణంలో ఎలాంటి ఉల్లంఘనలు జరిగాయోనని చేవెళ్ల ఆర్డీఓ పరిధిలోని రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు ఇటీవల ఫీల్డ్ సర్వే నిర్వహించారు. నాలా బఫర్ జోన్లలో G+1 కట్టినట్టు ఆఫీసర్ల స్టడీలో తేలింది. వరుసగా 3 రోజుల పాటు అధ్యయనం చేసిన వివిధ శాఖల సిబ్బంది రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు నివేదిక సమర్పించనున్నారు. ఇందులో ఎలాంటి అంశాలను ప్రస్తావిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నివేదిక ఆధారంగానే కూల్చివేతపై నిర్ణయం జరగనున్నది. దానికి అనుగుణంగా హైడ్రా తన కార్యాచరణను కొనసాగించనున్నది. జన్వాడ ఫామ్ హౌస్ నిర్మాణమైందన్న అంచనా మేరకు రెవెన్యూ ఆఫీసర్ల ఇటీవల సర్వే నిర్వహించారు. ఎంత మేర నాలాను ఆక్రమించి కట్టారనే అంశాన్ని కూడా ఫీల్డ్ సర్వే ద్వారా తెలుసుకున్నారు. ఈ భవనాన్ని నిర్మించడానికి తీసుకున్న అనుమతులపైన ఆరా తీశారు. చివరకు ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే నిర్మాణమైనట్టు నిర్ధారణకు వచ్చారు. శంకర్పల్లి మండలం జన్వాడ రెవెన్యూ గ్రామ పరిధిలో ఉన్న ఈ భవనానికి అటు రెవెన్యూ శాఖ నుంచి ఇటు పంచాయతీరాజ్ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే నిర్మించినట్టు స్పష్టతకు వచ్చారు. ఇరిగేషన్ శాఖ నుంచి కూడా సిబ్బంది గ్రౌండ్ లెవెల్లో సర్వే చేసినా నాల ఆక్రమణకు గురైనట్టు నిర్ధారణకు వచ్చారు. అప్పటి డాక్యుమెంట్లను కూడా సరిపోల్చి చూసుకున్నారు. ఒకప్పుడు బుల్కాపూర్ నాలా ఎలా ఉండేది, దాని విస్తీర్ణం ఎంత, పరివాహక ప్రాంత పరిధి ఇప్పుడు ఏ మేరకు కుచించుకుపోయింది, ఇలాంటి అంశాలన్నింటినీ ఉపగ్రహ ఛాయాచిత్రాల ఆధారంగా అధ్యయనం చేశారు. ప్రస్తుతం నిర్మాణమైన ఫామ్ హౌస్ మొత్తం విస్తీర్ణంలో ఎంత భాగం నాలా బఫర్ జోన్ను ఆక్రమించిందనే అంశాన్ని కూడా లోతుగా స్టడీ చేశారు. ఏకకాలంలో రెవెన్యూ, పంచాయతీరాజ్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లు సిబ్బంది పరిశీలించారు. నిబంధనల ఉల్లంఘనపై ఈ 3 శాఖల అధికారులు వెళ్లిబుచ్చే అంశాలతో రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు నివేదిక వెళ్లనున్నది. ఈలోపు గ్రామ పంచాయతీ నుంచి ఈ భవన నిర్మాణానికి జారీ అయిన అనుమతులు, ఇతర శాఖల నుంచి జారీ అయిన ఎన్ఓసీలపైన పూర్తి వివరాల సేకరణ కంప్లీట్ అయింది. శంకర్పల్లి మండలం జన్వాడ రెవెన్యూ గ్రామం మీర్జాగూడ గ్రామ పంచాయతీ పరిధిలో 8 ఏళ్ల క్రితమే ఫామ్ హౌస్ నిర్మాణమైనట్టు తాజా సర్వేలో అధికారులకు వివరాలందాయి. గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ డిజైన్తో కట్టిన ఈ భవనానికి గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతి లేకపోవడంతో అప్పట్లోనే పంచాయతీ సెక్రటరీ దీనిని అక్రమ కట్టడం అనే నిర్ధారణకు వచ్చారు. ఈ కారణంగానే ఫామ్ హౌస్ యజమాని ప్రసాదరాజుకు నోటీసులు జారీ చేశారు. ఆయన నివాసానికి సైతం నోటీసులు పంపించారని తాజా సర్వేలో వెల్లడైంది. కానీ ఆ నోటీసులపై ప్రసాదరాజు నుంచి స్పందన లేకపోవడంతో ఆదాయం వస్తుందనే ఉద్దేశంతో కొంతకాలం తర్వాత ఫామ్ హౌస్కు గ్రామ పంచాయతీ ఇంటి నెంబర్ను కేటాయించిందని తేలింది. అప్పటి నుంచి ప్రతి ఏటా పంచాయతీకి ఆ భవనం నుంచి ట్యాక్స్ పేమెంట్ జరుగుతూ ఉన్నది. ఈ లెక్కల ఆధారంగానే సంవత్సరానికి 11,000 మేర పన్ను మదింపుకు ఫిక్స్ చేశారు. ఫామ్ హౌస్ కట్టిన ప్రాంతం 111 జీవో పరిధిలో ఉంటున్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణమైందని తెలిసినా అది మరో శాఖ పరిధి పర్యవేక్షణలో ఉంటుందనే అభిప్రాయంతో పన్ను వసూలుకు మాత్రమే గ్రామ పంచాయతీ పరిమితమైనట్టు రెవెన్యూ ఆఫీసర్లు తాజా సర్వేలో గుర్తించారు. వేర్వేరు శాఖల తాజా అధ్యయనంతో వెల్లడైన వివరాలను నివేదికలో పొందుపరిచినందున ఇక కూల్చివేతపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఆ నిర్ణయం ఆధారంగా హైడ్రా తదుపరి యాక్షన్ ప్లాన్ను రూపొందించుకోనున్నది.